నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయండి. శాసన మండలిలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. వైఎస్ జగన్ ని మళ్లీ సీఎం ను చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఉత్తర మాడ వీధిలో భక్తులతో కూర్చొని వారి అభిప్రాయాలు తెలుసుకున్న టీటీడీ చైర్మన్. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్ ఆధ్వర్యంలో మండలంలోని రేషన్ షాపుల డీలర్లతో సమావేశం. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున శాసన మండలిలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి మాట్లాడారు. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గూడూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటకు గూడూరు పట్టణానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. గూడూరు పట్టణం ప్రధాన కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే, సదరన్ రైల్వే కలుపుతూ గూడూరు రైల్వే జంక్షన్ ఉందని, కృష్ణపట్నం పోర్టులోని సౌత్ పోల్ బెర్తులన్నీ గూడూరు నియోజకవర్గంలో ఉన్నాయని తెలిపారు. గూడూరు పట్టణం NH5 ఆనుకుని ఉంటుందని తెలిపారు. అలాగే గూడూరుకు అతి సమీపంలో రేణిగుంట విమానాశ్రయం సౌకర్యం ఉంటుందని తెలిపారు. చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ క్రింద ఉన్న 10,500 ఎకరాల భూమి కూడా గూడూరు నియోజకవర్గంలో ఉందని, తక్షణమే జిల్లా కేంద్రంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, భవనాలు మరియు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంలో గూడూరు రెవెన్యూ కేంద్రంగా 19 మండలాలతో అతిపెద్ద రెవెన్యూ కేంద్రంగా ఉన్నదని, అలాగే ఇప్పుడు 25 నుంచి 30 మండలాలకు దగ్గరగా ఉంటుందని తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు పేర్లు మార్పులు చేర్పుల కోసం చర్యలు అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. జిల్లాలు, మండలాలు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకొని సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా కొత్త ప్రాంతాలను నిర్దేశించాలని సూచించింది అధ్యక్ష. ఈ విధంగా చూస్తే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటకు గూడూరు పట్టణంకు అన్ని అర్హతలు ఉన్నాయి అధ్యక్ష. గూడూరు పట్టణం ప్రధాన కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే మరియు సదరన్ రైల్వేను కలుపుతూ గూడూరు రైల్వే జంక్షన్ ఉంది అధ్యక్ష. అలాగే కృష్ణపట్నం పోర్ట్ యొక్క సౌత్ పోల్ బెర్తులన్నీ గూడూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి అధ్యక్ష. NH5ని ఆనుకొని గూడూరు పట్టణం ఉంటుంది అధ్యక్ష. అలాగే ఎయిర్పోర్ట్ కూడా కేవలం 1 గంట ప్రయాణంలో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంటుంది అధ్యక్ష. అలాగే CBIC చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కింద 10,500 ఎకరాలు ఈ గూడూరు నియోజకవర్గంలోనే ఉంది అధ్యక్ష. తక్షణం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయుటకు అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు 100 ఎకరాల ప్రభుత్వ భూములు గూడూరు చుట్టుపక్కల ఉన్నాయి అధ్యక్ష. గతంలో గూడూరు రెవెన్యూ కేంద్రంగా 19 మండలాలతో అతిపెద్ద రెవెన్యూ కేంద్రంగా ఉండేది అధ్యక్ష. ఇప్పుడు అలానే 25 నుంచి 30 మండలాలు ప్రజలకు దగ్గరగా ఉంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఒకవేళ గూడూరు పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయటకు వీలు కాని పక్షంలో గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో నుంచి మార్చి నెల్లూరు జిల్లాలో కలపవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలులో 4 మండలాలు తీర ప్రాంత మండలాలు ఉన్నాయి అధ్యక్ష. గతంలో జిల్లా ప్రధాన కేంద్రం అయిన నెల్లూరు కేవలం 30 నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉండేది అధ్యక్ష. ఇప్పుడు తిరుపతి జిల్లా అయినాక తీర ప్రాంతం గ్రామాలు 120 నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ నుంచి ప్రజలు వెళ్లి వారి సమస్యలు చెప్పుకోవాలంటే చాలా అసౌకర్యంగా మరియు సామాన్యులకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. కావున గూడూరు ప్రజల అభిష్టం మేరకు గూడూరు జిల్లా కేంద్రం కాని పక్షంలో తిరుపతి జిల్లా నుండి మార్చి నెల్లూరు జిల్లాలో కలపవలసిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్న అధ్యక్ష. గతంలో మన నారా లోకేష్ గారు గూడూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రజల అభిష్టం మేరకు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు
మాట ఇచ్చారు అధ్యక్ష. ఖచ్చితంగా తిరుపతి జిల్లా నుంచి తీసి నెల్లూరు జిల్లాలో కలుపుతాం. మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నా అధ్యక్ష. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రమంతా వ్యతిరేక పవనాలు ఇస్తున్నాయని, ఇప్పుడు ఎన్నికలు జరిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం వెంకటగిరి మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఆయన్ను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా గొంతుకై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఉద్యమాల ఫలితంగానే అమ్మఒడి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలు నెరవేరాలన్నారు. జాతర సమయంలో అదే టైంకి విజయవాడలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉన్నందువల్ల ఈ సంవత్సరం అమ్మవారి జాతరని హాజరు కాలేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అధిక రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలి అని చెప్పి కొన్ని విషయాలు మాట్లాడటం జరిగింది. కానీ ఉన్న పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం వచ్చే రామ్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం ఎందుకు రాలేదు, దానికి విపరీత అర్థాలు కూడా తీస్తారు, తెలిసిందే. అందుకని ఇప్పుడు నేను చెప్పేది కూడా నమ్ముతారో లేదో కూడా నాకు తెలీదు. ఆ రోజు అమ్మవారిని దర్శించుకోలేకపోయాను కాబట్టి దాని తర్వాత ఇప్పుడే రావటం వెంకటగిరికి, అందుకనే వెంటనే పోయి అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది. కానీ లక్షల మంది సంవత్సరానికి ఒకసారి వచ్చి పోలేరమ్మ జాతరకి కష్టాలు ఎట్టున్నా, నష్టాలు ఎట్టున్నా, అరేంజ్మెంట్ సరిగా ఉన్నా లేకపోయినా వచ్చి సందర్శించుకోవటం ఒక ఆనవాయితీ. నా వరకు నాకు సంతోషం ఎక్కడంటే వెంకటగిరి బాధ్యత ఇచ్చిన 6 నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెంకటగిరి తీసుకొని రావడం, సభాముఖంగా పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా చేయాలని కోరటం, ఆయన వెంటనే స్పందించి దాన్ని శాంక్షన్ చేయటం, మా కౌన్సిలర్స్ అందరినీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో తిరుగుతూ పూజలు చేయమంటే 25 వార్డులు పూర్తయ్యే లోపల, అది కూడా అమ్మవారి చలవే, 21వ రోజుకే జీవో కూడా వచ్చింది. నాకెవరో చూపించారు, ఇంకెవరో చలవ వల్ల అంటే దాన్ని తిప్పి అటు తిప్పి. వెంకటగిరి ప్రజానీకానికి తెలుసు జాతర రాష్ట్ర పండుగ అయింది ఎవరి వల్ల, ఆ తృప్తి నాకు చాలు. అవకాశం ఇస్తే వెంకటగిరి ప్రజలకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసినట్టు, నేదురుమల్లి రాజలక్ష్మి చేసినట్టు మంచి పనులే చేస్తుంది నేదురుమల్లి కుటుంబం. ఇచ్చిన సమయం తక్కువ ఉన్నా ఆ కొద్ది సమయంలోనే జాతరని రాష్ట్ర పండుగ చేశారనే ఆనందం నాకు ఇప్పటికే ఉంది. అలాగే మన చేనేతల కోసం అప్పుడు పెట్టిన హ్యాండ్లూమ్ టెక్నాలజీ నా సొంత నిధులతో ఖర్చు పెట్టి పునరుద్ధరించి
ఇంకా ముందుకు తీసుకువెళ్లాలనుకున్నాను. ఎంతవరకు వీలైందో ఆ తక్కువ సమయంలో అంతవరకు చేయగలిగాను. అనాదిగా వస్తున్న ఒక పద్ధతి, అది తప్పని నేను అన్ను, కానీ ఆ క్యూ సిస్టమ్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చూసి కంప్లీట్ గా మార్చడం జరిగింది. 23లో జాతర రాష్ట్ర పండుగ అయిన సందర్భంగా దాన్ని స్టడీ చేసి కంప్లీట్ గా మార్చడం జరిగింది. నిజంగా ఆ సంవత్సరం అది ప్రజల జాతర అయింది. సంతోషంగా చూశారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన వెంకటగిరి టౌన్ ప్రజానీకానికి తెలుసు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంత తృప్తి చెందారో తెలుసు. దాన్ని కొనసాగిస్తూ రావటం మంచిది, కానీ మన సొంత ఆలోచనలు కూడా కొంచెం ఉంటే బాగుంటుందని దాన్ని కొంచెం అటు ఇటుగా చేస్తూ, సరే వారి ఆలోచన ప్రకారం వీఐపీ అంటే దాన్ని ఎవరు అనేది వాడు జాతరకు ముందర చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో పెట్టినప్పటికీ మారిపోయింది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ కౌన్సిలర్స్ ఈ పట్టణంలో ఉండగా మున్సిపల్ నిధులనిచ్చి జాతర సందర్భంగా 42 లక్షలు విడుదల చేసి దానికోసం ఖర్చు చేస్తే కనీస మర్యాద కూడా ఇవ్వకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉత్తర మాడ వీధిలోని 9వ నెంబర్ గ్యాలరీలో భక్తులను కూర్చొని వారి అభిప్రాయాలకు తెలుసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల కళా బృందాల ప్రదర్శనలను వీక్షించి కళాకారులకు అభినందనలు తెలిపారు.
చిట్టమూరు మండలం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్ ఆధ్వర్యంలో మండలంలోని రేషన్ షాపుల డీలర్లతో సమావేశం జరిగింది. సమావేశంలో డీలర్లందరూ అక్టోబర్ నెల రేషన్ సరుకుల పంపిణీ సంబంధించి ఎటువంటి అలసత్వం చూపకుండా సకాలంలో కార్డు హోల్డర్స్ కి అందించాలని అన్నారు. ఈ నెల 25 నుంచి మనకి ఓల్డేజ్ నిన్నంతా కలిసి 4 కార్డులు కొట్టారు. ఒక్కొక్క షాప్ ఒక్కొక్క ఇంటికి పోయి కనీసం అరగంట పెట్టింది ఒక కార్డు కొట్టేదని చెప్పి. మరి ఇబ్బందిగా ఉంది. ఈ రోజు ఉదయం వేసి 2 కార్డులు ముసలాడు ఇద్దరికి పోతే ఇంటికి పోతే 6 గంట పెట్టింది ఒక్క కార్డు కొట్టేది. ఓకే ఓకే మేము దాన్ని ఇప్పుడే చెప్తాము. టెక్నికల్ టీమ్కి ఇచ్చేస్తాం. నెక్స్ట్ చేసుకోవచ్చు దీనికి మరి మీకున్న నెట్వర్క్ దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీడ్గా అయిపోతుంది. వైఫై కూడా ఇస్తున్నాడు. ఇంకా వీళ్ళకి ఏమన్నా ల్యాండ్ కానీ ఉంటే ఇంకా స్పీడ్ అయిపోతుంది. గతంలో స్మార్ట్ మీటర్లు కాపర్స్ చాలా మంది చాలా పౌర సరఫరాల శాఖ చౌకధర దుకాణానికి స్వాగతం. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. ఇదే పరిస్థితి. యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. అదే సిగ్నల్ వస్తేనే సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి లేదా మీ సిమ్ అని వేసుకోవాలి. డౌన్లోడ్ చేయబడుతున్నాయి. ఇదే సమాధానం. చెప్తా ఉంటాను. సిగ్నల్ ఎంత వచ్చింది? 2.7. అది యజమాని వివరాలు డౌన్లోడ్ చేయబడుతున్నాయి. జిఎస్ మనం ఎయిర్టెల్ వచ్చేటప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు మనం అడగాలి సార్. మనం మన పరిధిలో ఏ సిమ్ అయితే పనిచేస్తుంది అని అడిగి ఇచ్చుంటే బాగుండదు. ఇంతకుముందు గతంలో అటు ఇచ్చినారు. అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు అనుసరించి ఈ నెల నుంచి మీకు స్మార్ట్ ఈ పాసులు ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఈ పాసుల వల్ల పబ్లిక్కి వేగవంతంగా గతంలో కంటే కూడా మెరుగ్గా మనం సరుకులు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం డిజైన్ చేసింది. అది ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మీరు ఇవ్వాలనేది మీకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాము. మీకు గ్రూప్లో వాట్సాప్లో కూడా పెట్టాం. దాని మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నాయి. పనే చేయడం లేదు. సిగ్నల్ కంప్లీట్. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో పాటు పూల అలంకరణ చేశారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకం, అర్చకులు పెళ్లూరు సునీల్ మంత్రోచ్చరణ మధ్య ప్రత్యేక పూజలు చేసి చండీదేవి అలంకరణ చేశారు. సందర్భంగా చండీ సప్త పారాయణం చేపట్టారు. భక్తులకు వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కోసన కృష్ణయ్య, సీనయ్య కృష్ణయ్య పాల్గొన్నారు.
परमेश्वरी स्वरूपेण తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు ప్రభుత్వ పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి సురేంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు గాలికుంట వ్యాధి నివారణకు టీకాలు వేయనున్నట్లు మండలంలోని టీకాల కార్యక్రమం చేపట్టడంలో అన్ని గ్రామాల్లో కార్యక్రమం జరుగుతుందని, ప్రతి గ్రామంలోనూ షెడ్యూల్ ప్రకారం గాలికుంట వ్యాధులు రాకుండా వాటికి నివారణ టీకాలు వేస్తామన్నారు. అలాగే పశుగ్రాస విత్తనాలు సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుందని, మొక్కజొన్న, జొన్న రైతు సేవా కేంద్రాల్లోనూ పశువుల హాస్పిటల్లోనూ లభ్యమవుతాయన్నారు. రైతులు పశువులకు మేత కొరకు గడ్డి విత్తనాలను తీసుకువెళ్లి పశుగ్రాస కొరత నుండి అధిగమించాలని కోరారు. ఈ పశుగ్రాస విత్తనాలు మరి జొన్న రకం అయితే ఫుల్ కాస్ట్ 92 రూపాయలు, సబ్సిడీ పోగా మనం కట్టవలసింది 23 రూపాయలు మాత్రమే. అదేవిధంగా మొక్కజొన్న ఫుల్ కాస్ట్ 68 రూపాయలు కేజీ, సబ్సిడీ పోగా రైతు కట్టవలసింది 17 రూపాయలు. కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 15వ తేదీ నుంచి అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు అంతా మన మండలం మొత్తం టీకాల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రతి గ్రామంలోనూ షెడ్యూల్ ప్రకారం మా సిబ్బంది వచ్చి గాలికుంటు వ్యాధి రాకుండా మరి వాటికి నివారణగా టీకాల కార్యక్రమం చేపడతారు అక్టోబర్ 15 వరకు. దాని తర్వాత పశుగ్రాస విత్తనాలు సబ్సిడీలో మరి మీకు సరఫరా చేయబడుతుంది. మొక్కజొన్న, జొన్న ఈ 2 రకాల పశుగ్రాస విత్తనాలు అన్ని ఆర్ఎస్కేల్లో రైతు సేవా కేంద్రాల్లోనూ అన్ని పశువుల హాస్పిటల్లోనూ లభ్యమవుతున్నాయి. కాబట్టి రైతు సోదరులు పశువులకి వాటి మేత కొరకు మరి ఈ గడ్డి విత్తనాలని తీసుకెళ్ళి నాటుకొని ఈ పశుగ్రాస కొరత నుండి అధిగమించాలని చెప్పి కోరుతున్నాను. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చి జీఎస్టీ సవరణపై తహసీల్దార్ నరేష్ గూడూరు జీఎస్టీ అధికారులతో కలిసి దుకాణదారులకు, వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేక వస్తువులపై జీఎస్టీలు తగ్గాయని, నూతన విధానాన్ని అనుగుణంగా వినియోగదారులకు వస్తువులు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ జనార్దన్, డాక్టర్ పద్మావతి, ఎస్టీ అధికారులు మునీశ్వరమ్మ, నరసింహులు, శ్రీనివాసులు, దుకాణాల యజమానులు పాల్గొన్నారు. జిఎస్టీ గూడూరు సర్కిల్ ఆఫీస్ నుంచి వచ్చామండి. జిఎస్టీ ఆఫీసర్లు మునీశ్వరమ్మ, మైసల్ సార్, నరసింహులు సార్ జిఎస్టీఓ గారు, శ్రీనివాసులు గారు జిఎస్టీఓ గారు, గూడూరు సర్కిల్ జిఎస్టీ ఆఫీస్, స్టేట్ ట్యాక్స్ జిఎస్టీ. దీనిలో భాగంగా 5 యాక్టివిటీస్ని మనకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో మొదటిది 25th సెప్టెంబర్ నుంచి 29th సెప్టెంబర్ వరకు ఇంటికి జిఎస్టీ ఫలాలు అంటే సామాన్య మానవులకి అవసరమైన ఇంటికి ఉపయోగపడే గ్రాసరీస్, ప్రొవిజన్స్, పేస్ట్ ఇలాంటి వాటి అన్నిటిపైన 5% జిఎస్టీ తగ్గిందని అందరూ గమనించాలి. సెకండ్ యాక్టివిటీ కింద ఫలవంతమైన వ్యవసాయం, ఇందులో ట్రాక్టర్స్ యొక్క టైర్స్, వ్యవసాయానికి ఉపయోగపడే ఉపకరణాల మీద కూడా జిఎస్టీ రేటు తగ్గింది. మూడవది మానవ వనరులు అభివృద్ధి మరియు డిజిటల్ సాధికారిత. దీంట్లో స్టూడెంట్స్కి ఉపయోగకరమైన
స్టేషనరీ మీద కూడా జిఎస్టీ రేట్లు 5%కి తగ్గింది. ఇది అక్టోబర్ 7th నుంచి 13th వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. 4వ విడతగా వికాస్ విశ్వాస్ అంటే నమ్మకమైన అభివృద్ధి 14th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. వీటి మీద ఉద్యోగాలు, నూతనంగా ఉద్యోగాలకి అవకాశం వచ్చే విధంగా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి ఉపయోగకరంగా ఉంటుంది. 5వది లాస్ట్ది 19వ తేదీ షాపింగ్ అండ్ ఫెస్టివల్ అంటే దీపావళి కానుకగా అన్నిటి మీద రేట్లు తగ్గిన సందర్భంగా అందరూ హ్యాపీ దీపావళి సెలబ్రేషన్స్ ఉంటుంది. ఈ విధంగా సూపర్ జిఎస్టీని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని జిఎస్టీ డిపార్ట్మెంట్ గూడూరు తరఫున మన స్టేట్ గవర్నమెంట్ తరఫున అందరికీ తెలియజేయడమైనది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గూడూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయండి. శాసన మండలిలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. వైఎస్ జగన్ ని మళ్లీ సీఎంను చేసుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఉత్తర మాడ వీధిలో భక్తులతో కూర్చొని వారి అభిప్రాయాలు తెలుసుకున్న టీటీడీ చైర్మన్. చిట్టమూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరేష్ ఆధ్వర్యంలో మండలంలోని రేషన్ షాపుల డీలర్లతో సమావేశం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.